రేపు రిలీజ్ అవుతున్న నాని సరిపోదా సినిమా మూవీ మీద హైప్ ఎలా ఉంది? రేపు రిలీజ్ అవుతున్న సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? అసలు బయట జనాలు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా గురువారం రిలీజ్ అవ్వడం అనేది మంచి విషయం అయితే కాదు. యాక్చువల్లీ నాని సినిమాలు కొన్ని గురువారం వచ్చి హిట్ అయ్యాయని చెప్పేసి సెంటిమెంట్ ప్రకారం గురువారం రిలీజ్ చేస్తున్నారు. కానీ గురువారం అనేది నాన్ వీకెండ్. ఆ రోజున ఎవరికి కూడా పెద్దగా హాలిడేస్ లేవు, పండగలు పబ్బాలు లాంటివి ఏమీ లేవు. అందుకనే ఈ ఇంపాక్ట్ మనకి టికెట్స్లో కనిపిస్తుంది. టికెట్ బుకింగ్స్ అయితే బీభత్సంగా ఏమీ లేవు భయ్యా. యూఎస్ఏలోనేమో 17,000 టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పేసి మూవీ టీం వాళ్ళు తెగ హడావుడి చేస్తున్నారు. కానీ అంత భయంకరమైన టికెట్స్ అయితే కాదు, అది అంత బీభత్సమైన కౌంట్ ఏమీ కాదు. అండ్ యూఎస్ఏ కలెక్షన్స్ కూడా ఇప్పటివరకు ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమీ బీభత్సంగా లేవు. ఇటు మన తెలుగు స్టేట్స్లో కూడా బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ చేసినా సరే స్లోగా థియేటర్లు ఫిల్ అవుతున్నాయి అంతే. అంతెందుకు హైదరాబాద్లో ఆ పీవీఆర్ మల్టీప్లెక్స్ అన్నీ కూడా తీసేశారు షోస్. ఎందుకో తెలియదు, మరి ఈ గురువారం రిలీజ్ వల్లే షోస్ తీసేశారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అక్కడ పీవీఆర్ వాళ్ళు మండే టు గురువారం 99 రూపీస్కే సినిమా చూడొచ్చు అని చెప్పారు. కానీ సరిపోతే శనివారం గురువారం వస్తుంది కదా, దానివల్ల 99 రూపీస్కి ఎలా సినిమా చూపిస్తాం, 300 రూపీస్ చేయాలి టికెట్ అని చెప్పేసి వాళ్ళు బుకింగ్స్ అన్నీ తీసి పాడేశారనమాట బుక్ మై షో నుంచి. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ నడుస్తున్నాయి. సో దానివల్ల కూడా కొంచెం కలెక్షన్స్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. డే 1 మరీ బీభత్సమైన రికార్డ్ ఏమీ పెట్టడు. ఇలా చాలా విషయాల్లో సినిమా టికెట్ సేల్స్ అయితే కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల డే 1 రికార్డ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది చెప్తుంది ఏంటంటే, ఈ సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా మూవీ, కానీ వేరే లాంగ్వేజ్లో అసలు హైపే లేదు భయ్యా. పాపం డైరెక్టర్ ఏమో చివరి నిమిషం వరకు అక్కడ ఎడిటింగ్ దగ్గరే ఉండిపోయాడు. ఆయన అయితే ప్రమోషన్స్లో లేడు. ఇంకా హీరో నాని మాత్రం అన్ని చోట్లకి తిరిగి తెగ ప్రమోషన్ చేశారు, కానీ వేరే లాంగ్వేజ్లో అసలు సినిమాని పట్టించుకోవట్లేదు. నిజంగా చెప్తున్నాను కదా, ఇదే డార్క్ ఫ్యాక్ట్ అనమాట, డార్క్ రియాలిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, ఈ సినిమా మీద ఆన్లైన్లో హైప్ ఉంది కానీ, సోషల్ మీడియాలో హైప్ ఉంది కానీ, ఆఫ్లైన్లో అంటే బయట జనాలు ఏమీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ సరేలే సినిమా రిలీజ్ అయితే హిట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే, అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా చాలామంది ఉన్నారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఈవెన్ ఇదే నిజం కూడా. ఈవెన్ నాకు తెలిసిన చాలామంది కూడా ఫస్ట్ డే అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి సెలవు దొరకకపోవడం, గురువారం రోజు కాలేజెస్ అలాగే వాళ్ళు పనిచేసే అవన్నీ కూడా హాలిడే లేకపోవడం వల్ల టికెట్ బుక్ చేసుకోలేదు. మేబీ సినిమాకి హిట్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ వస్తే సాయంత్రంకో లేకపోతే ఆ తర్వాత వీకెండ్కో టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, గురువారం కనుక సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందనుకో, ఫ్రైడే సాటర్డే సండే ఏకంగా 3 రోజుల పండగ చేసుకుంటుంది అనమాట. సో ముందే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది, కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి. కానీ డే 1 కొంచెం డౌట్, బట్ హిట్ టాక్ వస్తే లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్, నాని కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి జస్ట్ 1 డే బిఫోరే తీవ్రమైన జ్వరం వచ్చింది. సో దాంతో ఆయనకి రెస్ట్ ఇచ్చేసి నాని వరుసగా 40 గంటల పాటు ఈ సినిమా మీద కూర్చుని పనులన్నీ చూసుకున్నారు. ముందు బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ఫంక్షన్లు అన్నీ చూసుకుని, ఆ తర్వాత సినిమాకి యూఎస్ఏ కాపీలు పంపించాలి కదా, అటు అమెరికా వాళ్ళందరికీ వేరే కంట్రీస్కి ఆ కాపీస్ పంపించే పనిలో ఉండి, చివరిలో చిన్న పనులు ఉన్నాయి, అంటే రీ రికార్డింగ్ పనులు, చిన్న కలరింగ్ పనులు, ఇవన్నీ ఉన్నాయి. ఆ అన్నిటిని కూడా నానియే చూసుకున్నారు. ఇప్పటివరకు నాని అయితే సరిగ్గా నిద్రపోలేదు. సో ఇందాకే ట్విట్టర్లో ఆయన పోస్ట్ కూడా పెట్టారు సినిమా గురించి, మీరు చూసారో లేదో. ఆయన సినిమా ఎడిటింగ్ దగ్గర కూర్చుని పెట్టారనమాట ఆ పోస్ట్. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes భయ్యా. ఇది చాలా పెద్ద మైనస్ పాయింటే. ఒకవేళ సినిమా ఎక్కడైనా బోర్ కొట్టించిందంటే ల్యాగ్ రా అని చెప్పేసి గట్టిగా వేసుకుంటారు, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. నాకైతే డైరెక్టర్ మీద ఎటువంటి నమ్మకం లేదు, చెప్తున్నాను కదా. ఎటొచ్చి నాని ఈ సినిమాను ఓకే చేశాడంటే సంథింగ్ ఏదో ఉండుంటుందని ఆశ అంతే. నాని కోసం ఈ సినిమాకి వెళ్ళాలి తప్పిస్తే డైరెక్టర్ మీద నాకు 0 hopes. అండ్ సినిమా కంటెంట్ కూడా అంత బీభత్సంగా ఏమీ లేదు. మీకు గుర్తుందా, అప్పుడెప్పుడో నాని స్టార్టింగ్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ సంఖ్యలు బద్దలు కొట్టుకుంటూ నాని వస్తాడు, సరిపోదా శనివారం గ్లిమ్స్ అని చెప్పి ఏదో వదిలేరు. అందులో చూస్తే సూపర్ పవర్స్ అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన కంటెంట్లో చూస్తే అమ్మ చెప్పిందని చెప్పేసి సాటర్డే మాత్రమే కొడతాడని చెప్పేసరికి రొటీన్ అయిపోయింది అది. మరి మూవీలో ఆ పాయింట్ని మించి ఇంకేదన్నా కొత్తగా చూపించాలి, లేదు అంటే కష్టమే. ఇంకా సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. సో ఫైనల్గా నువ్వేం చెప్తావు, సినిమా హిట్ అవుతుందా అంటావా, ఫ్లాప్ అవుతుందా అంటావా అంటే, నేను అనుకుంటుంది ఏంటంటే
సినిమా బిలో యావరేజ్ అవుతుందేమో అనుకుంటున్నాను భయ్య, లేదా యావరేజ్. మరీ బ్లాక్ బస్టర్ అయిపోదు అలా అని చెప్పి మరీ అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ కాదు, బిలో యావరేజ్ అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేపొద్దున ఎర్లీ ప్రీమియర్ రివ్యూ వచ్చేస్తుంది మన ఛానల్లో, మార్నింగ్ 7 లోపే. అందరూ కూడా రెడీగా ఉండండి, సరేనా? ఉంటాను ఇక, బాయ్.